నమస్తే. ఇవాళ మే డే, కార్మికుల దినోత్సవం. సో అందులో భాగంగా ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చా. శ్రామికుడు, సామాన్యుడు, ఉన్న ఎమ్మెల్యేలందరిలో అతి సామాన్యంగా అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న నాయకుడు మందుల సామెల్, తుంగతుర్తి ఎమ్మెల్యే. ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే సామెల్ గారు. నమస్తే. నమస్తే. సామాన్యుడు అనొచ్చా? ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారేమో. పెద్దోళ్ళు కావచ్చు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, వయసులో పెద్దోళ్ళు. కానీ నేను నా జీవితం సామాన్యమైన జీవితం. అంతేనా? నాకు వైభోగాలు ఇవన్నీ నాకుండయి. నువ్వు 100% నువ్వు అన్నమాట కరెక్టు. ఆ మాట మీదనే బతనే. అంతే. ఏమి ఆస్తులు ఇట్లా స్టెప్ బై స్టెప్ ఏమైనా పెరగడమో, లేకపోతే దాన్ని సందు దొరకలేతాం. ఇంకా సందే దొరకలేదా? దొరుకుతుంది ఏమని చూస్తున్నావు? అట్లా కాదు, నేను సమాజానికి ఏం చేయాలనేది దానికోసం చూస్తున్నాను తప్ప నీ ఆస్తులు పంపకాలు ఏవుంటాయి, ఏమనుకుంటాయి. కూడబెట్టాలిగా పిల్లల కోసం అన్న, కొంచెం పిల్లల కోసం అన్న కూడబెట్టాలిగా. చెప్పేంటవా, పక్షి పిల్లలను రెక్కలు వచ్చేంత చూస్తుంది. పిల్లలు కూడా వాళ్ళంతలో వాళ్ళు చూసుకోవాలి. నా సహకారం ఇస్తాను, నేను వాళ్ళు కూడా చూసుకుంటూ చేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మన తొలి వెలుగు. నేను ఇంక అయిపోలేను అది నువ్వు. అంతేనా? సో మేడే శుభాకాంక్షలు. ఎస్. నిజంగా ఈ స్టూడియోకు, మన తొలి వెలుగు స్టూడియోకు నిండుగా నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా రాష్ట్రంలో ఉండబడిన 12,942 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ, ఆర్టీసీ కార్మికులకు, కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే శుభాకాంక్షలు. మేడే అంటే ఏంటిది? షికాగో నగరంలో 18 గంటలు 20 గంటలు పనిచేసి వాళ్ళని పశువుల కంటే హీనంగా చూసి, కంటి నిద్ర లేక, ఒంటికి సుఖం లేక, చేసిన కష్టానికి ఫలితం లేక కార్మికులతో నెట్టి చేయిస్తున్న సందర్భంలో కార్మిక వర్గం వ్యతిరేకంగా పోరాటం చేసి పారిశ్రామిక విధానానికి, పారిశ్రామిక యాజమాన్యానికి వ్యతిరేకంగా తిరిగి ఆ యుద్ధంలో మే 1 తారీఖు నాడు వాళ్ళు విజయం సాధించారు. అదే ఆనాడే 8 గంటల పని దినాలు అమల్లోకి వచ్చింది. అందుకోసమే మేడే సందర్భంగా కార్మికులందరికీ నేను నిండుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను. సో కార్మికుల పక్షాన ఏమైనా మీరు పని చేశారా, చేయదలుచుకున్నారా, చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నా దగ్గరికి నేను పొలం చేస్తారు, నాటేయడానికి వస్తారు చెల్లెలు. వస్తే వాళ్ళకు జనరల్గా ఎకరానికి 5,000 ఇస్తారు. నేను ఎమ్మెల్యే లేకపోతే కూడా నాకు వచ్చాను. వస్తే ఎకరానికి నేను 10 ఎకరం అందరు కలిసి కూడా 10,000 ఎక్కువ ఇస్తుంటే నేను. కార్మికులు అంటాడు ఈ వ్యవస్థకు మూలస్తంభం. ఇలా మనం సాఫ్ట్వేర్ వ్యవస్థ ఉంది, వాళ్ళని కార్మికులు అనలేము మనం. వాళ్ళు ఇంజనీర్స్, టెక్నికల్. కానీ శ్రమని ఎవరైతే దారపోస్తారో వాళ్ళే కార్మికులు. ఇలా పారిశుద్ధ్య కార్మికులు హైదరాబాద్ కానీ పల్లెల్లో కానీ ఇలా పొద్దున్న లేస్తే 4 గంటలకు లేచి జాడకట్ట పట్టుకొని డస్ట్ అంతా లోపడి పోగా వాళ్ళు ఊడ్చి శుభ్రం చేస్తే ఇలా మన రోడ్లకు తిరుగుతున్నాం. అవును, అంతే కదా. కనుక కార్మికులకు నిండుగా మీ కష్టానికి అసలైన కార్మికుడు పారిశుద్ధ్య కార్మికుడే. అవును. అందుకే ఈ పారిశుద్ధ్య కార్మికుల సంఘం పెట్టి ఆ సంఘాన్ని నేను అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. సంఘం పెట్టాలనుకుంటున్నా. ఆ సంఘానికి నేను బాసటగా నిలవాలనుకుంటున్నా. అందులో పనిచేసే వాళ్ళంతా చిన్న కులాల వాళ్ళే, అనగారిన వాళ్ళు, అర్థనాదాలతో వినిపించిన వాళ్ళు. అందుకోసమనే వాళ్ళకు నాకు ఇష్టం. అట్లా తర్వాత నిజంగా మేడే అనేది ఏమైనా పాటలు వచ్చా మీకు? మేడే 82లో మాధవ రంగారావు ఎర్రమల్లి సినిమా తీసిండు. 82లో ఓకే. మాధవ రంగారావు ఎర్రమల్లి సినిమా తీసిండు. ఎర్రమల్లి సినిమాలో మురళీమోహను, మాధవ రంగారావు ఇద్దరు కార్మిక పాత్ర వహించి మేడే నేడే అని ఆ పాటను
పంపించారు. తర్వాత 89లో గద్దరు ఓ సభ పెట్టి మేడే సందర్భంగా పెడితే గద్దరన్న ఆయన పాడబడుతుండే, దండాలు దొండమన్న కంపెనీ కూలోడో, సలామో ఇసలామన్న కంపెనీ కూలోడో, ఐడిపిఎల్ ఫ్యాక్టరీలో కంపెనీ కూలోడో, ఆగమన్న బాగున్నవ కంపెనీ కూలోడో, మందులు చేసేటోడ మందు నీకు లేకపోయావో. అయితే నాకు ఆ కార్మిక వ్యవస్థ ఆ విధంగా కార్మికులు చాలా కష్టపడ్డారు. ఇలా రైతు సంఘాలు కానీ, రైతు కార్మికులు, రైతు కూలీలు, ఇలా ఉపాధి హామీ కూలీలు, వీళ్ళంతా కార్మికులే. ఈ సమాజానికి చెమట సుక్కలు రాల్చేటోడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికుడే కదా. అందుకోసం మేడే వాళ్ళకి అంకితం. నా తరపున నేను నా నియోజకవర్గానికి కాదు, నా నియోజకవర్గం తుంగతుర్తి పక్షాన తుంగతుర్తిలో ఉన్న కార్మికులకు, రైతు కూలీలకు, రైతులకు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉండబడిన పారిశుద్ధ్య కార్మికులందరికీ, ఆర్టీసీ కార్మికులకు అందరికి కూడా బస్సులు దూలేటోడా అన్న బాగున్నావా అట్లా పాడండి. ఈ విధంగా అందరూ వాళ్ళు ఇంకో మాట పర్ఫెక్ట్ కొలుగు చేసేవాడు ఆర్టీసీ, పర్ఫెక్ట్ డ్యూటీ చేసేవాళ్ళు ఆర్టీసీ. నీకు 8 గంటల 15 నిమిషాల కంటే 8 గంటల 10 నిమిషాల బస్సు వచ్చాడు ఉంటుంది. వేరే కార్మికులు చేస్తారని అన్న నేను, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా నీకు 5 గంటల బస్సు లేవాలంటే లేచిపోతూనే ఉండాలి. అట్లయితేనే వాళ్ళ షెడ్యూల్ ప్రకారము ఏ గమ్యాన్ని చేరుకోవాలో ఆ గమ్యాన్ని చేసుకొని ప్యాసింజర్కి సర్వీస్ చేసుకొని తీసుకురావాలి. అందుకని ఆర్టీసీ కార్మికులు చాలా గొప్ప కార్మికులు. అందుకని 1932లో ఆర్టీసీ పుట్టింది మన దగ్గర, నైజాం ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్నేళ్ళ చరిత్రలో కార్మికుడి జీవితాలు ఏం బాగుపడలే కదా. పెద్దోడు ఇంకా పెద్దోడు అయిపోతున్నాడు. కార్మికులు ఎంతసేపు గదే 3,000, 4,000, 10,000, 15,000 ఆ జీతాల కోసమే మాకు సమయానికి వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉన్నది కదా. 8 గంటల పని దినాలు అనేది వచ్చింది, కానీ ఇది ఇంకా అమలు అవ్వట్లేదు చాలా ప్లేసెస్లో, చాలా ప్రాంతాల్లో. అట్లా లేదు. ఓటీ కూడా కొంతవరకు రావచ్చేమో, ఓటీ కూడా చేస్తే ఒక 80-90% రావచ్చు. 10% ఆర్టీసీలో కూడా ఓటీ ఇస్తారు. ఓటీ ఇస్తే దానికి సార్లు కట్టిస్తారు. వేరే కంపెనీలలో కూడా ఓవర్ టైం చేస్తే వాళ్ళకు కూడా కంపెనీ కట్టిస్తుంది. 8 గంటలు, 18 గంటలు, 20 గంటలు అట్లా దానికి దీనికి చూస్తే నక్కకు నాగలోకానికి. వీళ్ళు చేసిన పోరాటాలు, వీళ్ళు చేసిన త్యాగాలు, వీళ్ళు చేసిన ధర్నాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కర వచ్చినాయి. అట్లా ఏం లేదు. ఇలా మనం ఈ వ్యవస్థకు కార్మికులు పోల్చుకోలేము. మనం ఆ వ్యవస్థతో పడిపడ్డారు. ఇలా ఎవరు ముఖేష్ అంబానీ ఉండు, అంత కార్మికులు పోల్స్తామా? అట్లా బస్సు అనే వ్యవస్థ నడిచే కార్యక్రమం నడుస్తుంటుంది. అట్లా మీ పాత బాస్ కేసీఆర్ మొన్న మీటింగ్ పెట్టిండు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని. సో సభకి చాలా భారీ ఎత్తున జనం వచ్చారు. మీరు చూసింటారు, డ్రోన్లు, కెమెరాలు, హడావుడి హంగామా. సో లక్షల మంది జనం కనిపించారు. కేసీఆర్ ప్రసంగం కూడా మీకు వినిపించిండు, వినే ఉంటారు మీరు. ఓవరాల్గా ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కేసీఆర్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎన్నడు వస్తాడ, ఎట్లా వస్తాడ. ఇప్పుడు జూన్లో రోన్ కార్తె వస్తుంది, జూన్లో రోన్ కార్తె వస్తుంది. అప్పుడు వాన పడితే రైతు ఏదైనా ఇత్తనం పోతనం వేసుకుంటానికి కాలు పడుతుంది. మే నెల వాన పడితే ఎవరికి అక్కర చూడు, గాలి పారిపోతాయి, చెట్లు ఇరిగిపోతాయి, ఇల్లు కూలిపోతాయి. ఇవాళ సభ కూడా చూడగా ఎట్లా దీనికి ఏం లింక్? దానికి సంబంధం ఇప్పుడు ఏ సందర్భంలో పెట్టిండు చెప్పు? 25 ఏళ్ళు అయిందండి. ఏ దానికి 25 ఏళ్ళు అయింది? ఏ దానికి 25 ఏళ్ళు? వాళ్ళ పార్టీకి. ఏం పార్టీ? బీఆర్ఎస్. బీఆర్ఎస్కి 20 ఏళ్ళు ఎక్కడి? ఎన్నడు పుట్టింది? అక్టోబర్ 5 తారీఖు 2022. బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏంటిది? పేరు మార్చుకున్నారండి, అవసరం కోసం పేరు మార్చుకున్నారు. ఏముంది అందులో? దానికి రాజకీయ ఎక్కడిది? నువ్వు టీఆర్ఎస్ చేయి. తెలంగాణ ఉద్యమానికి నేపథ్యం వహించిన టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణకు ఒక చిహ్నం. అది దానికి కలిసి వచ్చారు తప్ప నీ బీఆర్ఎస్ పార్టీకి ఏమిటికి పెట్టుకుని మీరు చెప్పండి. రజతోత్సవం అంటే ఏంటిది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఏమైంది? మీరు ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు అయినరు. బీఆర్ఎస్ తరఫున అయినవా, టీఆర్ఎస్ తరఫున అయినవా?
వీళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు వాళ్ళ బొంద వాడు తోలుకున్నారు. ఇక రేపు కూడా అదే కథ, ఆ బొంద చుట్టూ తిరగాల్సిందే దండగా. అంతేనా? డైరీలో రాసుకోండి, మళ్ళీ అధికారం మనదే అయిపోయింది ఇక కాంగ్రెస్ పని అంటున్నారు కదా. మేము గూలగొట్టాం, వాళ్ళే గూలగొట్టుకుంటారు, వాళ్ళే జనం ఓట్లేసి ఓడగొడతారు, ఇక వచ్చేది మాదే అని అంటున్నాడు కదా, చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా. నేను చెప్పాను ఇక తవుడే మురిచిందట, పొట్టే మురిచిందట, తవుడే మురిచిందట. ఈ తవుడు నువ్వు ఏం చేస్తావు అంటే బర్రకు కుడిచిన అవుతాను అంటుందట, పొట్టేం చేస్తామని నేను ఇటుక బట్టీలకు అతరుస్తానంటుందా. మరి బియ్యం సంగతి ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడా? అవునా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి గారిని ఏం చేయగలుగుతారు మీరు? రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఎత్తపోతుంది. ఎందుకు ఎత్తలే? అవసరం లేదనుకున్నాడు. అవసరం లేదనుకున్నా కాదు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరు ఎత్తే సపోర్ట్ కొడతాడు జనం ఆ సభలో కూడా. అది భయం వచ్చింది వాళ్ళకు. ఇంకొక మాట, కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ వీళ్ళంతా బయట మస్తు మాట్లాడారు వేదికల మీద, లేకపోతే అట్లా రేవంత్ రెడ్డి ఇట్లా అట్లా మీ సభరే కదా. అవును, మొత్తం మీ సభరే కదా. మీరు ఒక్కరు మాట్లాడలేదు ఎందుకు చెప్పరు? అంటే ఆయన హైలైట్ అవ్వాలని వాళ్ళ ప్లాన్, స్ట్రాటజీ అండి అది, వ్యూహం. అంటే ఒక్కడే మాట్లాడితే ఆ రోజు తెల్లారి పేపర్లో ఆయన ఒక్కందే హైలైట్ అవుతుంది అంటే కేసీఆర్ మాట్లాడాలని వాళ్ళ వ్యూహంలో భాగంగా వాళ్ళు మాట్లాడించుకున్నారు. నేనేమంటానంటే మీరు కూడా యువతలో జోరుజారుగా మాట్లాడతారు కదా, ఏది మేము జోరుజారాడా అంటే ఇప్పుడు పుట్టుకున్న హరీష్ రావు మాట్లాడితే, హరీష్ రావుని మాట్లాడితే కేటీఆర్ స్టేజ్ దునికి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు? హరీష్ రావు జనం సపోర్ట్ కొడతారు. పుట్టుకున్న కేటీఆర్ మాట్లాడింది అనుకో, కవిత కూర్చుంటుంది. ఎందుకంటే రేపు ఈ లొల్లి అదే ఉంది, ఓరా నువ్వొద్దు నేను దేవరొద్దు ఆయన ఒక్కరిని మాట్లాడిపిరి మనం అందుకనే ఒకరిని మాట్లాడిపించి. మీకు తెలిసిందా ఏమన్నా? ఎందుకంటే తలిపుట్టి ఇల్లు మేనవాళ్ళకి ఎరక, వాళ్ళ కథ ఏం జరుగుతుందో కూడా కొంత అవగాహన ఉంటుంది కదా మనకు. అట్లా ఓకే, అందుకే కేసీఆర్ ఒక్కడే మాట్లాడిపోయి నాయన మేము ఎవరు మాట్లాడినా మాకు పంచాయతీలు అయితే లొల్లి కూడా అయినట్టుంది. కేసీఆర్ కవిత మీద పాట పాడమని అడిగిరు, ఎవరు పాడమంటే ఆయన ఎవరో పాడనీయలే. ఏ గట్టే ఉంటుంది. నేను చెప్తాను, శ్రీరామ సిక్కులు ఉన్నాయి ఇప్పుడు అలా. కవిత ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, అలిగిండని హరీష్ రావు అలిగిండని వినవా, ఇవన్నిట్లో ఉన్నాయి కనుక రేపు ఏమైందో చూద్దాం. ఎందుకంటే మీటింగ్ అయితే సక్సెస్ అయినట్టుగానే భావించాలా. ఇప్పుడు నేను భావించాను అట్లా. ఈయన పైరు ఇచ్చారు, పైసలు బొచ్చరు పైరు ఇచ్చారు, తెలుస్తుంది నాకు, కానీ మనం చూడలే అట్లా. పైసలతోనే కదా మీటింగ్లన్నీ ఎవరికి పెట్టినా, పైసలు ఇస్తేనే కదా జనం వచ్చేది. నేను ఒక మాట మీటింగ్లకు ఎగ్జాంపుల్, నా చిన్న ఒక్కటే మీటింగ్ పోయిన నెల ఏబిసిడి వరకు ఇక్కడ మద్దతుగా నేను పెట్టా. నా దగ్గర ఒక 15,000 మంది వచ్చారు. ఉత్తమ్ సారు, తుమ్మల గారు మీరు నాకు వచ్చారు. నేను ఒక రూపాయి ఇవ్వలే, ₹1 కూడా ఇవ్వలే వారికి. 300 ఇవ్వలే? 300 కాదు, ₹3 ఇవ్వలే. నేను వెహికల్ పెట్టి ఉంటామేమో, బండి పెట్టి వెయ్యి కూడా పెట్టలే. ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, మద్దతుగా మీరు రమ్మంటే అందరు వచ్చారు. అందరు సంఘీభావం కూడా, వేరే కులపాలు కూడా సంఘీభావం తెలిపారు. అంటే కొన్ని అటు జరుగుతాయి, కొన్ని ఇటు జరుగుతాయి అట్లా. సో ఇవి మొత్తం డబ్బులు ఇస్తేనే అంతమంది వచ్చారంటారు. ఇక అది డబ్బులు ఇచ్చారా లేకపోతే డబ్బు ఇచ్చారా ఏం తెలియదు, కానీ ఏదైతే జరుగుతుంది. సరే, అల్టిమేట్గా ఇప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. రైతు బంధు ఇవ్వలే, రుణమాఫీ చక్కగా చేయలే, అసలు పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా వాళ్ళని మాట్లాడనిస్తలేరు. సో ఇవన్నీ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం ఏమైంది, స్కూటీ అన్నారు ఆడోళ్ళకి అదేమైంది, 2500 అన్నారు అదేమైంది. నేనున్నప్పుడు ఇచ్చి ఇవ్వంగా నేను ఓంగానే ఆర్థిక పరిస్థితి అటు ఇటు అయిపోద్దా? ఏమి మాయా మచ్చింద్రా ఏమైందని? రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా తీసుకొచ్చారు, అంత ఆగమాగం ఉన్నది రాష్ట్రం. జనాలు ఎప్పుడు కేసీఆర్ ఎదురు చూస్తారు. ఆగమైంది వాళ్ళే, ఎప్పుడు కాలే, అధికారం పోయింది ఆగమవుతున్నారు. ఆగమాగం ఆలోచన పడరు వాళ్ళు. ఏ రాష్ట్రవాంగాలే రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, వారి మంత్రివర్గం బ్రహ్మాండంగా. ఇవాళ మీరు చేసిన విధ్వంసం ఇలా కాళేశ్వరం కడితిరి. కాళేశ్వరం త్వరపడదాడ కాళేశ్వరం.
ఎవడ 3 ఏళ్ళకు ఇల్లు కట్టుకుని 3 ఏళ్ళకు కూలిపోతుందా? 3 ఏళ్ళకు కూలిపోయిద్దా? కడితిరి కూలగొడితిరి. ఎవరు బాగు చేసి చెప్పు మీరు? కోటికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఉన్నోని బీకేసారు. ముఖ్యమంత్రిగా ఉంటే వాడికి గోచి కూడా బీకిరు. ఎందుకు పోయాడు వాడు, ఎందుకు పోయాడో తెలియదు. ఆ ఊడబీకిన వాళ్ళు చెప్పలే, ఊడబీకబడ్డోడు చెప్పలే. 8 నెలలకే ఏం రాజాని ఎందుకు పోయినామంటే ఏమో పోయి అంటాడు. ఎందుకు బీకేసినంటే వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. మీరు దళితులు 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 అంటే ఎక్కడ దళితుడు, ఏడ దళితుడు? ఇది బాగా జోష్ వచ్చింది మీటింగ్లో అని అంటున్నారు. బీఆర్ఎస్ సభ, కేసీఆర్ మీటింగ్. జోషు లేదు, గోషి లేదు, ఏది లేదు, ఏది లేదు. ఎక్కడిది? అంతేనా? పాపం ఆయన పెద్ద మనిషి అయిండు. అవునా? ఒకప్పుడు మీరున్నప్పుడు ఉన్నంత ఇది లేదా ఆయనలో ఉత్సాహం కానీ ఇది కానీ? ఇప్పుడు రాజ్యం అనేది ఇప్పుడు సొంతం కాదు. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించిన ఈ వ్యవస్థ. ఇది ఈ వ్యవస్థలో నేను అనుకున్న వాళ్ళు ఎవరు, మీరు ఎవరుంటారు? అట్లా కాదు అది. అందుకోసమనే 2023లో ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత రాజ్యం ఉన్నప్పుడు ఎట్లుంటుంది? అట్టాసము, అంత బలగాలు, బందోబస్తు ఇవన్నీ ఉంటాయి. ఆయన పోయినకి ఏముంటాయి చెప్పు? గుడుగురినట్టుంటుంది అది. మళ్ళీ నిత్యస్థానికి మళ్ళీ తిప్పలు పడాలి. అవునా కదా? అందుకోసమనే ఇంకోటి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీగా ప్రజలు చూడలేరు. అంతే. ఎందుకంటే నీ టీఆర్ఎస్ అయితే దానికి ఒక గౌరవం, దానికి ఒక రెస్పెక్ట్, దానికి ఒక విలువ భారతదేశ వ్యాప్తంగా. ఇవాళ భారతదేశంలో బీఆర్ఎస్ ఎవరు తెలుసు చెప్పు? ఎవరు బీఆర్ఎస్, టీఆర్ఎస్, పీఆర్ఎస్ ఏది ఉన్నా కూడా కేసీఆర్ అంటే ఆయన ఉన్నాడు కదా. కేసీఆర్ అంటే ఆయన ఉన్నాడు కదా. అందుకనే ఉంటే చాలని అంటున్నారు కదా. ఆయన ఉంటే చాలని అంటున్నారు కదా. ఆయన ఉంటే కాదు, ఆయన ఉంటే గదేందో చెప్పాలి కదా. నీ ఇంటి పేరు ఏదో చెప్పాలి కదా. నీ ఇంటి పేరు ఎలా మార్చుకుంటేవి? నీ ఇంటి పేరు నీ తాతల తారల నుంచి ఇంటి పేరు వస్తుంది. తెలంగాణ ఉంది, తెలంగాణ పుట్టిన కానీ తెలంగాణ అంటున్నావు. నీ పార్టీలో నువ్వు తెలంగాణ తీసేసినావు. నీ పుట్టుక, నీ ఉద్యమము, నీ బతుకు అంతా కూడా తెలంగాణే కదా. అసలు తెలంగాణ తీసేసుకున్నావు. ఇప్పుడు వాడు బాబునాయ్ దగ్గర పోగా నీ గోత్రం మీద అని అడుగుతాడు. నాకు గోత్రం లేదంటే కల్పించుకోండి చెప్తాడు. అవునా కదా? అందుకోసమని అసలు నీకు తెలంగాణ తీసేసుకున్నావు. తెలంగాణ పదాన్ని నిషేధించబడ్డావు. ఇలా చంద్రబాబు నువ్వు తెలంగాణ పదాన్ని నిషేధించును అని అంటున్నావు. తెలంగాణ పదాన్ని ఇంట్లోకి వెళ్ళి నీ ఒంట్లోకి వెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి తీసేసినావు. తెలంగాణ మాట్లాడే అర్థం ఎక్కడిది? ఎవరు పెట్టమన్నారు? కాంగ్రెసే మొట్టమొదటి విలన్ అట కదా తెలంగాణకి. విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ తెలంగాణకు. ఎట్ట విలన్? తెలంగాణ ఇచ్చినందుకు విలనా? తెలంగాణ ఇచ్చినందుకు, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు వేలాది మంది అమరవీరుల త్యాగఫలం. పిల్లలు చనిపోతున్నారు కానీ మనం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని చెప్పి ఇచ్చేందుకు విలనా? మీరు ఆగమాగం చేసేందుకు విలను మీరైనరా? మేము కాంగ్రెస్ విలనే అని మీరు అంటున్నారు. కానీ 2023లో మరి మీరు విలన్ ఎందుకు అయినరు? హీరో కాంగ్రెస్ అయింది. అవునా? హీరో కాంగ్రెస్ అయింది, విలన్ మీరైనరు. కానీ ఇప్పుడు ఆ హీరోయిజాన్ని మీరు నిలుపుకున్నారా లేకపోతే మొత్తం ఆగమైంది? 16 చెప్పేది ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు కదా. చెప్పేది బీఆర్ఎస్ అన్నది వదిలిపెట్టండి, జనాలు కూడా అనుకుంటున్నారు కదా. లేదా ఏం జనాలు అనుకుంటారు? ఎవరు అనుకున్నారు? ఎవరు కాలే అనుకుంటారు. రైతు బంధు ఎందుకు రాలేదని అంటారు ఇప్పుడు కామెంట్స్ కింద. బ్రహ్మాండంగా రైతు బంధు ఎందుకు రాలేదని. రైతు బంధు వచ్చింది, రాలే కదా. 3 ఎకరాలే వచ్చింది. చెప్పేది 2023 అవతల రాజ్యంలో నేను చూడలే కదా ఏం జరుగుద్దో. వాళ్ళ ఇంట్లోకి రాలే కదా. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంట్లోకి రాగానే వారు ఏంద్ర ఇది నాయన, ఇది ఈ అప్పేంది సప్పేంది అనగానే అయినా కూడా ఒక్కటొక్కటిగా ఇవాళ సర్దుబాటు చేసుకొని కడుపు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని పదిలంగా ఉంచాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఈ విధంగా సుఖశాంతులతో ప్రజలు ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారు మంత్రివర్గం కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగా జరుగుతుంది అంతే. వ్యతిరేకత అస్సలు రాలేదంటారా? వ్యతిరేకతే లేదా? మనిషికి ఎంత కావాలి? గెలిచడానికి 51 కావాలి. అవునా? అంతే. 100% మనం ట్రై చేస్తాం. 51 అయితే అవసరం కదా. 51 వచ్చిరా మీకు? మరి 51 ఉన్నారా మీ సైడ్? 51 కాదు 61 ఉంది ఇప్పుడు.
ఇప్పుడు పెడితే 10 సీట్లు రావంటుండు కదా ఎవరు? కదా ఇప్పుడు పెడితే 10 సీట్లు రావు కాంగ్రెస్ అంటున్నారు కదా. ఏమో నేనెత్తిన పేలు పడితే ఇతరుడు ఎందుకు ఒప్పుకుంటాడు? నేనెత్తిన పేలు పడితే నువ్వు ఒప్పుకోవాలి, ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు మీరు మా దగ్గర ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, కేసీఆర్ అప్పులు చేసినని ఇప్పుడు జనం నమ్ముతారా? మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఇదంతా తెలియదా అని అడుగుతారు. హామీలు ఇచ్చేటప్పుడు ఇదంతా తెలియదా? కళ్యాణ లక్ష్మి అలా పోయినాక చెప్తే నేను ఇదే చెప్తున్నా కదా, ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంట్లో దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాము? అవునా? ఆయన వెళ్ళిపోయి కాబట్టి ఇట్లా దొరకగానే ఏది కుండలేడు ఉన్నాయి, బోకలేడు ఉన్నాయి, ధాన్యం ఎంత ఉంది, ధనరాశులు ఎంత ఉన్నాయి అప్పుడు తెలుస్తుంది. అలా పోయినా తెలిసింది కథ అంతా. ఏం చేసే ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సభలు చెప్తా ఉన్నాడు క్లియర్గా, ఇంటి వరకు పక్క అప్పు తెచ్చే, దోస్తు దగ్గర తెచ్చిండు, ఎడ పడితే ఆడ తెచ్చాడు, ఆడ తెచ్చి మొత్తం మోపు చేసిండు, కూర్చున్నాడు. ఇప్పుడు కట్టాలంటే ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఇంత 5 ఏళ్ళు అవుతుందా సరి చేయడానికి? 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళలో కథం అయిపోయింది. ఇంకేముంది, మొత్తం ఎక్కడ తేటగా అయితే బ్రహ్మాండంగా అట్లా. ఎట్లా ఇప్పుడు ఉన్న భూములన్నీ అమ్మేసేనా డబ్బులు తేవాల్సింది? మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ అప్పులకు అప్పులు మిత్తి. కేసీఆర్ ఎన్ని భూములు చెప్పిండ్రు చెప్పు రాకు, ఎన్ని భూములు అమ్మిడో చెప్పు. ఆయన అమ్మిండు, ఆయన లెక్కనే మీరు ఉన్నారు అని అంటున్నారు. ఆయన అమ్మిండు, మీరు కూడా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని అదని ఇదని మీరు కూడా భూములు స్టార్ట్ చేశారు కదా లెక్క. ఇంకా చేయలే. ఏ పని చేసినా ప్రజల కోసం చేస్తారు సర్కార్. ఏ పని చేసినా వాళ్ళు 100 గదాలు కూడా మీరబ్బా, 100 గదాలు. మాకు ఇక్కడ ఏది బగాయత్తు, ఉప్పల్ బగాయత్తులా ఎవరెవరు ప్లాట్లు తెలియదు. 250 చేసారు, ఎన్ని ప్లాట్లు తెలియదు ఒక్కొక్కరు దాని వెనకాల. ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది డెమోక్రసీ. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు బయటకు వస్తుంది. ఆడతాడెక్కడిది ఒకడే, లేకపోతే 2, లేకపోతే 3, లేకపోతే 4. కాదు ఇప్పుడు కమిషన్లు తీసుకొని బిల్లులు అన్నది కేసీఆర్ అన్నాడు, బయట కూడా అంటున్నారు. డెమోక్రసీలో భాగంగా బయటకు వచ్చింది నేను. ఇది ఇంకొక మాట చెప్తా నేను, ఇది ఆఫ్ ద రికార్డ్, కానీ ఆన్ ద రికార్డే చెప్పండి. ఆఫ్ ద రికార్డ్ ఏంది? కెమెరా ఉంది కదా. అయితే వాళ్ళ కాళ్ళు ప్రభుత్వము అనేది బదనాం చేయాలని ప్రతిపక్షానికి ఒకటి ఉంటుంది. ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు బదనాం చేయాలనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. కానీ కమిషన్ ఎందుకు తీసుకుంటారు? కమిషన్ ఎవరు తీసుకుంటారు? కమిషన్ ఆయన్ని ఉత్త మాటలు, అబద్ధం మాటలు తీసుకుంటే తీసుకోవచ్చులే. 1% 2% ఉందా? ఇక అది నేను 1% నేను ఎవరికి ఎవరు నాకు చెప్పలే. 5% 5% కాదు, 10 రూపాయలు కూడా ఎవరు చెప్పారు. 11 అనేసరికి భయం అవుతుంది. 10-12 అంటారు మరి బయట. 10 ఎవరు చెప్పిండు నాకు? ఇవన్నీ ఉత్త కథ. వాళ్ళు ఎవరికి ఇచ్చారు చెప్పమను. ఇప్పుడు మీకు కానీ లేకపోతే బయట చెప్తుంది ఎవరికి ఇచ్చారు కమిషన్? కేసీఆర్ కూడా అదే అంటుండు మొన్న. కాంట్రాక్టర్లు పోయి ధర్నా. ఇప్పుడు అందులో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్ట్ చేసి ఉండు. వాళ్ళు ఎవరెవరికి ఎన్ని % ఇచ్చారు చెప్పు. వాళ్ళు వచ్చి మేము ఫలానా వ్యక్తికి ఇంత % ఇచ్చినాం చెప్తారా? శుద్ధ అబద్ధం. ప్రభుత్వం గుడగాల్చి మీదేస్తారు. అది వాళ్ళకి అలవాటు అయింది అంతే. రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేస్తున్నారు? బ్రహ్మాండంగా, చాలా బ్రహ్మాండంగా. ఎవరో ఎక్కడో సోషల్ మీడియాలో అంటున్నారు ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉంది, శ్రీధర్ బాబు అవుతాడు అని. ఇంకెవరో బీజేపీ లీడరు ఏదో మాట్లాడిండు. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా గవర్నమెంట్లో? ఆయన కాదని చెక్కు చెదరే కాంగ్రెస్ పార్టీ. సీటు కదలదు, అటు ఇటు సీటు కదలది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల పార్టీ. 65 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళింది. ఎక్కడ ఏ దెబ్బ తింటుంది, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ దాన్ని నిలకడగా నిలబెట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డిస్టర్బ్ చేయనిది కూడా. మరి ఎందుకు వస్తుంది చర్చ? ఆయన మారుస్తారని అదని ఇదని ఎవరు తీసుకొస్తారు? మీ వాళ్ళే తీసుకొస్తారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉంది కదా. నిన్న ఏంటిది కాశ్మీర్ జరిగింది, ఏంటిది అది? అదే దాడి పెహల్గామ్ తీవ్రవాదుల దాడి. పెహల్గామ్ ఆడ జరిగింది కదా. ఈ సోషల్ మీడియా రకరకాలుగా వస్తున్నాయి. ఏది నమ్మాలి చెప్పండి? ఏది నమ్మాలి? ఈ సోషల్ మీడియాకి ఇంతే ఉంది. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని ఊహలు ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. అందుకోసమని ఏది నమ్మడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యవహారం కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు నికారస్గా ముఖ్యమంత్రికి రాస్తా అనుకుంటాడు. దాంట్లో సందిగ్ధం లేదు, ఇంకో క్వశ్చన్ లేదు.
ఇప్పుడు మోదీ మీకు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టు కనబడుతున్నది. కులగణన మీద వాళ్ళు క్యాబినెట్లో మేము జనగణనతో పాటు కులగణన చేస్తామని తీర్మానం చేసి ఆమోదించారు. మీరు కులగణన చేయాలని డిమాండ్ చేసిర్రు, రాష్ట్రంలో చేసిర్రు అనుకోండి, దేశంలో మేము అధికారంలోకి వస్తే చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నాడు. అంటున్నది అన్నాడు, సరే అన్నాడు 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 అంటూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు దేశం అంతా. సో దాని మొత్తాన్ని మీకు బ్రేక్ తగిలేలాగా, మీకు స్ట్రోక్ తగిలేలాగా వీళ్ళే ఏకంగా పవర్లో ఉన్న వాళ్ళే చేసేస్తున్నారు. ఎవరు స్ట్రోక్ దెబ్బ గట్టిగా తగిలినట్టేనా మీకు? రాహుల్ గాంధీ దెబ్బ చిన్న తగలే. ఎవరికి? మోడీకి చిన్న తగలే. ఈయనకు తగిలింది, ఈయన ఆయనకు తగిలింది. లే రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన, అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి దాదాపు 95,000 నుంచి 1,00,000 మందిని సర్వే పెట్టి ఆ సర్వే చేసి కులగణన ఎవరి పర్సెంట్ ఎంత ఉందో చెప్పిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఇది భారతదేశానికి దిక్సూచిది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. ఎవరు? మోడీ. పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి మోడీ. దానిలో బీజేపీలో వ్యతిరేకించారు. ఏమి అది ఇది ఇదని రకరకాలుగా మాట్లాడింది. కానీ మీరు ఊహించుంటారు ఈ క్యాబినెట్లో చేసిన ఈ తీర్మానం, మీరు ఊహించుంటారు కదా మోదీ అమ్మ ఇది చేస్తాడని మీరు అనుకోలేక, ఎప్పటికీ మోదీ చేయడనే అనుకున్నారు కదా? అనుకోలేదు. ఈ రాహుల్ గాంధీ దెబ్బ వేసుడు దెబ్బ, అది రాహుల్ గాంధీ దెబ్బ వేసుడు దెబ్బ. ఆ దెబ్బకు తల వంచక తప్పదు. కోట్లాది మంది బీసీల, ఇవాళ ఇంతవరకు బీసీలకు ఉన్న ప్రయారిటీ ఏంటి చెప్పండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే మహేష్ కుమార్ గౌడ్ని ఇలా పీసీ అధ్యక్షుడు చేసింది. వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అంటారు కదా. వాళ్ళు ఎవరు? వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది కాదు, నువ్వు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేయరు ఫస్ట్. చేస్తారేమో, దాన్ని పట్టుకొని ఊరాడతా. అరే చేస్తారని చేసినట్టు చూద్దాం. వినరా? లేకపోతే బీసీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పండి. కులగణన అనేది ఆ కీర్తి కానీ, ఆ ప్రతిష్ట కానీ, అంటారు కదా, ఆ ప్రతిష్ట కానీ అన్నీ కూడా ఈ రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దక్కుతా తప్ప ఇక వీళ్ళు గోక్కొని ఇది అంగిల్ చెప్పుకుంటే ఇవ్వడం చేయలేడు. వాళ్ళ కర్మది, చేయక తప్పదు. సో క్రెడిట్ మీదే అంటారు. గోస్ టు క్రెడిట్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు ఈ మాట ఎత్తపోతే, రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన చేయకపోతే బీజేపీకి ఆలోచన ఎక్కడిది? ఉందా బీజేపీకి ఆలోచన? చరిత్ర చూస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది ఒకప్పుడు కులగణనని, బీజేపీ కూడా వ్యతిరేకించిన వాళ్ళే. మీరు అధికారంలో పవర్లో ఉన్నప్పుడు చేయడానికి రెడీ కాలే. బీజేపీ అనేది జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ దాకా మీరు వ్యతిరేకించిన వాళ్ళే. ఎప్పుడైనా కూడా ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తుంది. ఎందుకంటే స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన పార్టీ కనుక ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి సామాజికంగా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి పోరాడడం తెలియదు, ఆడడం తెలియదు. వాళ్ళకి అధికారం ఆడటమే తప్ప పోరాటం ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఆ పాపం ఎవరు, మన అద్వానీ 2 సీట్లే ఉండే. అద్వానీ ఏం చేసే పాతగోడల పంచాయతీ ఇచ్చిండు. ఏడా బాబ్రీ మసీద్ పాతగోడల పంచాయతీ కాదు. అటు ఇటు చేసి కరసేవ అని చెప్పి 1992 డిసెంబర్ 6 తారీఖు నాడు, డిసెంబర్ అంబేద్కర్ వర్ధంతి, ఆయన దాన్ని కూలగొడితే పంచాయతీ అయింది. మొన్న రామ మందిరం కట్టుకోరు. నువ్వు ఏం ప్రాజెక్ట్ కట్టావు చెప్పిగా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2004 అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశంలో కోట్లాది మందికి పని భద్రత కల్పించాలని మన్మోహన్ సింగ్ గారు, ఆనాడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కోట్లాది మందికి ఇలా శ్రమజీవులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం పని కల్పించాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఎండాకాలం పొద్దుగాల మీ టీవీని తీసుకపో, మీ ఛానల్ ఎక్కడైనా ఊర్లో తీసుకపో, 100 మంది బార్లు కట్టి గడ్డపార పార తట్ట బుధర పెట్టుకొని 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పనిచేసుకొని వాళ్ళు ఇంత ఉపాధి చేసుకుంటారు. కానీ బీజేపీ ఏం చేసి, ఒక్క మాట చెప్పు, ఈ భారతదేశాన్ని బీజేపీ ఏం చేసింది చెప్పండి. ఏం చేయలేదు. ఏం చేసి చెప్పు. ఇలా మనమే అనుకుందాం, మన ఇద్దరమే. వాళ్ళు ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఏం ఖర్చు పెడుతున్నారు? పేదవారికి ఏం దక్కిందో చెప్పండి. ఏ దానికి సెక్యూరిటీ ఇచ్చిందో చెప్పండి.
ఏ దాని సెక్యూరిటీ ఇచ్చినా చెప్పండి. ఇలా నేనేమంటున్నా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం మనం అంటున్నాం. ఇవాళ ఈ పథకం మేము పెట్టాము, ఈ ప్రజలకు కోట్లాది మందికి భారతీయులకు ఇది వస్తుందని చెప్పమని ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఈ దేశంలో లక్షల ఇండ్లు ఇచ్చినామని అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? ఈ దేశంలో ఎవరికి? పేద ప్రజలకి. వాళ్ళు కట్టించిన ఇల్లు అన్న చూపెడుప. బియ్యం మేమే ఇస్తున్నామని చెప్తున్నారు. బియ్యం మేమే. భారతదేశంలో 29 రాష్ట్రాలలో మొట్టమొదలు సన్న బియ్యం ఇచ్చి అర్ధాకలతో అలమటిస్తున్నా. ఇక మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసారు. దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేసిరి? కుర్తిలో పోసిరి, పతలో పెట్టిరి, దొంగతనంగా 5 రూపాయలతో 6 రూపాయల కిలో అమ్ముకుని మా అంచె జమ చేసుకొని కాకినాడ పోర్టు కాడ తీసుకుపోయి అమ్ముకుని. అవునా? ఎవరు దీనికి కారణం? ఇది కనిపెట్టే రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహోరాత్రులు శ్రమించి ఈ పథకాన్ని ఎట్లా అమలు చేయాలి, మనం ఇచ్చే ఆహార భద్రత కార్యక్రమం ఏతుందో ఆనాడు సోనియా గాంధీ ఆహార భద్రత కల్పించాలని చెప్పారు, తర్వాత పని భద్రత కల్పించాలని చెప్పారు. అటువంటిప్పుడు ఇవాళ మనము సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 49 రూపాయల 11 పైసలకు కిలో కొని బ్రహ్మాండంగా ఇలా మేము కూడా పోయి పల్లెల్లో పేదోనిట్లో అన్నం తిన్నాం. ఒక పేద వ్యక్తి కుటుంబంలో బ్రహ్మాండంగా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, మాకు సన్నమి ఇచ్చింది సర్కార్, కడుపు చల్లగుండా అంటుండ్రు. సో ఇప్పుడు సరే ఇదంతా అయిపోయినాయండి. ఈ తుంగతుర్తిలో ఏమైంది? నిన్న గొడవ అయినట్టుంది, మీ మీద తిరగబడ్డారట కదా? తిరగబడరు ఏం అందరైతే అట్లే పెడుతున్నారు. ఇప్పుడు మందల సామెల మీద తిరగబడ్డా చెప్పేది నువ్వు, నేనే తిరుగుబడి తత్వం నాది. కానీ మీరు కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకుంటలేరటగా. అసలైన నన్ను గెలిపించింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు గెలిపించారా? కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారా? ప్రజలు గెలిపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించారు కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినోడిని కాదన్నాడు, అది వ్యవహారం. కానీ అదంతా అది నేను లెక్కలు పెట్టుకుంటున్నాను గాను, నేను లెక్కలు తీసుకుంటున్నాను కూడా కాను. ఎందుకు? ఎవరు దాని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు. దాని కథ నేను చెప్తా తర్వాత. చెప్పరాదు, ఇప్పుడేం చెప్పాను నేను. చెప్పన్నా? లే ఇప్పుడు చెప్పను నాకు. ఆ కథ నేనే చెప్తాను నీకు మళ్ళీ వచ్చి స్టూడియోలో. దాని పెద్ద లెక్కలు కూడా పెట్టుకొని నేను ఈజీగా తీసుకుంటాను. ఎట్లా మీ పార్టీ వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళు కాదా? నేను దానికోసం అస్సలు నేను డిస్కస్ చేయను. మీ పార్టీ కండువా అది కానే కాదు, దానికోసం నేను డిస్కస్ చేయను. దాన్ని లెక్కలు కూడా పెట్టుకుని రావు. ఇప్పుడు ప్రీతంకి మీకున్న గొడవ ఏంది? వాడెవరు నాకు తెలియదు. అరే ప్రీతం వాడు ఎవరో తెలియదు నాకు. మరీ ఆ పిల్లగాడు ఎవరో కూడా తెలియదు నాకు. ఎట్లా అట్టేంది? మీ పార్టీ అండి, ఎస్సీ కార్పొరేషన్. నేను విన్నాను కదా, సంబంధం కూడా లేదు నాకు. మొన్న కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కదా మీ రేవంత్ రెడ్డి గారే. కావచ్చు, సంబంధం ఎక్కడదండి? ఎందుకు మీ గొడవ ఏంది అసలు? పరిష్కరించుకోవాలి కదా. నాకు గొడవ ఎక్కడిది? ఆ ఊరు కాదు, పల్లె కాదు, పూల కాదు. ఎక్కడ మరి? ఏమో ఎక్కడో కూడా తెలియదు. ఊరు కాదు, పల్లె కాదు. నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే అయితే అంటుండు కదా తుంగతుర్తికి. నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యేదే నేను అంటుండు కదా. యానిచెల్లి తుంగతుర్తి నుంచి అండి. మీ నియోజకవర్గం గురించి, మీ పదవి గురించి ఆయన అడుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. నా ఎదుర్కొన్నారు దాన్ని, నా లెక్కలు కూడా తీసుకో. రేపు ఆయన 2028 నేనే ఎమ్మెల్యే అప్పుడు చూద్దాం. దానికోసం నేను మాట్లాడను, అనవసరం. అందరు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? కొన్ని శక్తులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? కొన్ని శక్తులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మీ నియోజకవర్గంలో? శక్తులు, షాటర్లు, ముంచెలేవు, ఏది లేదు. అర్థమే ఉంటుంది. సంసారం అన్న తర్వాత సంసారంలో కొడుకు కలుగుతాడు. సందర్భం వస్తే భార్య కూడా అటు చేద్దని చెప్తారు. సంసారం, కాంగ్రెస్ పార్టీ ఒక సంసారం. ఇవన్నీ చిన్న జరిగినా కూడా అది లెక్కలు తీసుకొని అది చిన్న సమస్య పోయింది. మరి మీరు అది చెప్పాలి కదా, మీరు అది చెప్తలేరు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నారు. అది నాకు తుంగతుర్తికి అభిలాష సంబంధం లేదు అక్కడిది. అంతేనా? ఎవరు చెప్పి? ఆయన ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేసిండు. ఎమ్మెల్యే టికెట్ 2028 మంది అప్లై చేసి ఎవరు చేసిన కూడా తెలియదు తమ్ముడు. అట్లే మీకేమి ఇబ్బంది లేదంటారు అయితే నియోజకవర్గంలో? నాకు ఎక్కడిది ఇబ్బంది? మీరు ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే మీరేమైనా ఇబ్బంది పెడుతున్నారా అవతలని? ఇబ్బంది లేదు, నేను ఎవరు ఇబ్బంది పెట్టను. నాకు ఎవరితోనే మనకు సంబంధం ఉంది. అంటే గతంలో కూడా ఒక 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి ఇట్లనే. ఇంకా జరుగుతాయి, చాలా ఇంకా జరుగుతాయి.
జరుగుతాయి, అది జరిగేదానికి సమాధానం కూడా వస్తుంది. డోంట్ మీరు వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తాను నేను అంతే. ఎప్పుడు మీరు బ్లాస్ట్ అయ్యేది మరి? మందుల సమయాల ఉద్యమకారుడు. అవునా, ఆగవాగం అయిటోడు కాడు, టైం వస్తుంది. ఏమో నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎవరో నల్గొండ పెద్ద రెడ్డి లీడర్లు ఉన్నారు దీని వెనకాల, మంత్రులు. అనవసరంగా నేను వాళ్ళని బదనాం చేయను. వాళ్ళు ఏం లేరా? వాళ్ళ ప్రస్తావన కూడా తీసుకురాను నేను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన నేను ఎందుకు చెప్పుకుంటున్నాను? సుదరభావంతో నన్ను సుదరణ చూస్తారు వాళ్ళు, అంతవరకు ఉంటాను నేను. అంతేగాని ఇంకా వేరే తీరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరు కదా, మీ మీ నియోజకవర్గంలో పదవుల విషయంలో వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు మీకు చెప్పకుండా, ఇట్లా కొన్ని జరిగినాయి కదా. జరిగిన దానికి సమాధానం నేను కూడా చెప్పిన. అందుకే సమస్య పోయింది, అది దానికోసం పెద్ద పట్టించుకున్నాను. సో ఆల్ ఈజ్ వెల్. ఎస్, నిమ్మలంగా ఉంటా, నిమ్మలంగా చేస్తాను. నాకు ఫోన్ చేసిరు మొన్న మీ నియోజకవర్గం నుంచి. చేస్తారు. రోడ్డు పడలేదు సార్, ఇంకా అడుగుర్రి మా ఊరికి వచ్చిర్రు అని. అదేది ఊరు? ఇరుకులపాడ. ఇరుకులపాడు. నాతో రా పడలే కదా? నాతో రా. ఇప్పుడు రోడ్డు పని జరుగుతుంది, నాట్లేసింది. రోడ్డు పని జరుగుతుందో లేదో ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను. ఊరానికి ఫోన్ చేయి. నేను సర్పంచ్గా ఫోన్ చేస్తాను. చేయండి. వర్క్ టెండర్ కాదు, అదే నా ఊరు. మీరు నాట్లేసి అదే ఇరుకులపాడు నేను నాటేసింది. అట్లా పోతే మనకు అది వస్తుంది మూసేది. అదే నీకు సిమెంట్ రోడ్ వస్తుంది. అవునా, నేను ఇప్పుడే ఫోన్ చేస్తావు. సిమెంట్ రోడ్ కాదన్నా, అదే మొత్తం మీరు నాట్లేసుకుంటూ పోయారు కదా. అదే గదే నేను చెప్పేది. నేను ఇప్పుడు చెప్తావు. ఫోన్లో వచ్చినాయి, నెల కింద అయితే ఫోన్ చేసారు జనాలు. నేను చెప్తా ఇప్పుడే. రోడ్డు గురించి మళ్ళీ అడుగు మా సార్ని. అదే నీకు చెప్పినాక నేను ఇలా మా ఊరు ఆ ఊరు సర్పంచే సైదులని. ఇప్పుడు ఇక నీకు ఎవరు చెప్పడు ఇట్లా ఇలా, కానీ నేను చెప్తా చూడు. లౌడ్ స్పీకర్ పెట్టు. పెడతా. ఆఫ్ చేయి. పాట వస్తే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది. ఎత్తంగానే ఆన్ చేయండి. సైదులు ఈడబెట్టు. సైదులు నమస్తే. స్పీకర్ పెడతా, స్పీకర్ కూడా పెడతా. సైదులు, నేను ఇప్పుడు మన తెలుగు వెలుగు స్టూడియోలో ఉన్నాను. నేను రోడ్డు పని జరుగుతుందా సైదులు? స్పీకర్ పెట్టన్నా, నేను మాట్లాడు. ఇక్కడ ఇగో ఈ రఘు, మన తొలి వెలుగు రఘు, దాని చీపు మాట్లాడుతాంట. ఎందుకంటే నేను నాటేసిన నాడు తన స్టూడియోకు పిలిపించి మాట్లాడిండు. అన్న నువ్వు నాటేసిన రోడ్ అయిందా కాలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడు నీకు. సైదులు మాజీ సర్పంచ్ సైదు. ఎంతవరకు వచ్చిందన్న రోడ్డు? నమస్తే. నమస్తే అన్న. అన్న మన ఇప్పుడు కల్వర్ట్లు స్టార్ట్ అయినాయి, కల్వర్ట్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఓకే. అయితే కాంట్రాక్టర్ అంటుండు ఒక నెల 45 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్తుండు కాంట్రాక్టర్. ఓకే. నడుస్తుందన్న. ఓకే. ఎన్ని కల్వర్ట్లు ఉన్నాయి? కల్వర్ట్లు మన 7 కల్వర్ట్లు ఉన్నాయన్న. రోడ్ మధ్యలో ఎంత దూరం ఉంది మెయిన్ రోడ్కి అక్కడికి? శాలిగౌరారం రోడ్ కదా, హైవే 365 టు హైవే టు లోపలికి. ఏదో ఊరుండని ఇది ఇటుకులపాడు. ఓకే. ఇప్పుడు సారు నాట్లేసింది అదే రోడ్డు కదా? ఇదే రోడ్ అన్న. ఓకే. ఇప్పుడు ఆ కల్వర్ట్లు అయిన తర్వాత రోడ్ స్టార్ట్ అయిద్దేమో. అవునన్నా. అంటే మెటీరియల్ తీసుకుంటుండు, మెటీరియల్ మొత్తం డబ్బింగ్ చేస్తుండు. ఫస్ట్ కల్వర్ట్లు అయిన తర్వాత ఇక రోడ్ స్టార్ట్ చేస్తాడు. ఓకే. చూద్దాం మరి 2 రోజులు అవుతుంది. నిన్ను తీసుకుపోతారా గాడికి? వస్తా. సైదులు రఘు తీసుకొని వస్తా, రఘు టీవీని తీసుకొని వస్తా ఆడికి. తీసుకొస్తా. ఎందుకంటే ఓకే రఘు, థ్యాంక్ యూ మన సైదులు. అయితే నేను మొన్న మా పక్కనే మాదారం మా చెల్లె కొడుకు చనిపోయింది. ఓకే. అయితే నేను పోతే ఈ రోడ్డు పని అవుతుందిరా పోవాలి ఇది అనుకున్నా. ఆ రోడ్డు పక్కనే పొందబెడతారు. ఓకే. ఆ రోడ్డు పక్కనే సమాధి చేస్తారు. నేను పోతే రోడ్డు పని అవుతుంది. అమ్మ నీకు తల్లి, ఇక నేను చాలా హ్యాపీ అయినా. ఎంటబడి ఆ రోడ్డు పని చేయించిన. ఏమేం చేశారు మీరు నియోజకవర్గంలో? అన్ని పనులు నేను గొప్పగా చెప్పుకోవాల్సింది జూనియర్ కాలేజ్. ఓకే. తర్వాత
₹25 కోట్ల రూపాయలతో తండలలో రోడ్లు వేయించిన. 25 కోట్ల 25 కోట్లతో తండలలో సింగల్ కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఈ రోడ్లు వేయించిన. తర్వాత అన్నిటికంటే ఒక 18 గ్రామాలు, 18 అంటే 9 గ్రామాలు ఉండేవి అనుకో. తిమ్మాపురం, కోమటిపల్లి, కోడూరు, కొమ్మాల, ఎలకపల్లి, సంగం, ఈ గ్రామాల 32 కోట్ల రూపాయలతో 30 ఏళ్ళుగా ఎవడు ముట్టని రోడ్డు వేయించిన. తర్వాత తుంగతుర్తి చుట్టూ రావులపల్లి ఎక్స్ రోడ్డు, ఆ రోడ్డు కూడా ఫార్మేషన్ అవుతుంది. తర్వాత మన శాలిగౌరారం టు చౌలరామారం, అది కూడా డబల్ రోడ్ అవుతుంది. మా ఊరు నుంచి డబల్ రోడ్ అవుతుంది మళ్ళీ. కనుక రోడ్ల పని మీద ఉన్న తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు హామ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ రోడ్లు కంప్లీట్గా రోడ్లు ఎక్కడ లేకుండా ఆ ఏజెన్సీ అవుతుందో ఆ ఏజెన్సీని 15 సంవత్సరాలు మెయింటైన్ చేసేటట్టు అది వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి ఒక్క రోడ్డు లేకుండా చేయాలని కూడా నేను పెట్టేశాను నేను. ఓకే. కానీ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. తర్వాత ఉత్తమ్ సార్ ఊరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన నీటిపారుదల, తర్వాత సివిల్ సప్లై మినిస్టర్ గారు, వారిది రేపు ప్రోగ్రాం ఉండే వాళ్ళ సొంత ఊరు నా నియోజకవర్గమే. ఓకే. తాటిపాముల ఆడ 16 కోట్ల రూపాయలతోని ఇది చెక్ డ్యామ్ అండ్ బ్రిడ్జి 2 శాంక్షన్ చేయించాను. అది రేపు శంకుస్థాపన ఉండే కానీ రేపు సీఎం గారితో ఏదో మీటింగ్ ఉండి వారు దాన్ని వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మా రోడ్డు భవనాల శాఖ మంత్రులు వెంకరెడ్డి గారు నూతరకాల దగ్గర గుండ్ల చింగారం దగ్గర బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది సీఎంతో రేపు సంతకం అయితే అది టెండర్ అయితే. తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ఇప్పించినాం. మొత్తం 100 కోట్లు. ఓకే. సీసీ రోడ్లు ఇప్పించినాం. తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ కూడా 5 కోట్ల 50 లక్షలతోని కాలేజ్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. ఏది తిరుమలగిరిలో అట్లా. తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకుంటున్నాం. దానికి కొంత లేట్ అవుతూ ఉంది. ఇవన్నీ ఒకటొక్కటిగా అన్నీ చేసుకొని పోవాలని కూడా అనుకుంటాను. ఎందుకంటే నా ప్రాపర్ అదే నా ప్రాపర్ కాన్స్టిట్యున్సీ. కానీ ఎందుకో కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తుంది ఈ మందుల సామాన్లకి నెక్స్ట్ టైం మరి వీళ్ళు టికెట్లు ఇప్పిస్తారా, ఈ చుట్టూ వాళ్ళంతా కోస్తారా అన్నది టికెట్ కోసం నేను పక్కన పెట్టాను. పెద్ద ఆలోచన ఏం లేదు. నాకు ఇప్పుడు కావాల్సింది తుంగతుర్తి డెవలప్మెంటే తప్ప ఆ టికెటు లేకపోతే సీట్లు ఓట్లు తర్వాత అంత దూరం. ఓకే. ఎందుకు టెన్షన్ పడాలి, ఎందుకు ఆలోచన చేయాలి? ఏ ప్రజలను నమ్ముకొని 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు, ఆ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకోవాలి. వినవా? మెజార్టీ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం. ఇంకోటి, ఇవాళ మన దాదాపు 4,000 ఎకరాలు వారే కేతిరెడ్డి కాలువకు ఆల్రెడీ డిజైన్ అయిపోతుంది. తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువలు దాదాపు ఎస్ఆర్ఎస్పి కింద 94,000 ఎకరాలు వారుతుంది నా నియోజకవర్గంలో. ఓకే. అక్కడ జంగల్ కటింగ్ ఉంది, సిల్ట్ ఉంది కాలువలలో. ఇవన్నీ తీయాలని కూడా ఈఎన్సీ అనిల్ గారితో, ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ గారితో మాట్లాడాను నేను. దాన్ని కూడా తొందరగా కార్యక్రమం అయింది. దానికి ఇంకో క్వశ్చన్ లేదు. నా గురి మొత్తం కూడా తుంగతుర్తి మీదనే. ఎందుకంటే 2001 నుంచి 2023 నవంబర్ 30 తారీఖు వరకు నేను ఉద్యమకారుని. ఏ ఊర్లో ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాజెక్ట్ ఎట్లా ఉంది, నీటిపారుదల రంగం ఏంది, సామాజిక రంగం ఏంది, లేకపోతే విలేజ్ల డెవలప్మెంట్ ఏంది అనే దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తా, దాని మీద పనిచేస్తాను. ఇప్పుడు ఈ స్కీమ్లు ఆన్గోయింగ్ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీరు? దాంట్లో రేషన్ కార్డ్స్, ఇంకా రేషన్ కార్డ్స్ స్టార్ట్ కాలే. అయితే అందరికి ఇందిరమ్మ ఇండ్లు అయితే సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా. తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఇవన్నీ మీ నియోజకవర్గం అయితేనే ఉంది, జరుగుతూనే ఉంది. అది మరి మీ ఎమ్మెల్యే, మీ ముఖ్యమంత్రి అంటుండే కొంతమంది హైదరాబాద్లో ఉంటారు ఎమ్మెల్యేలు, ఊర్లలో ఉండాలా నియోజకవర్గంలో. మీరు ఏ జాబితాలో ఉన్నారా మరి? నెంబర్ 1 జాబితాలో ఉన్నా. హైదరాబాద్లో ఏముంటలేరా? నేను ఇవాళ కూడా అక్కడి నుంచి వచ్చాను నేను. అంతేనా? నాకు ఊరుంది, ఊర్లో ఇల్లుంది. వీకెండ్ లాగా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా పోయేస్తున్నా. నాకు ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటున్నాయి, నేను ఎప్పుడైనా నేను ఇవాళ ఇదే హైదరాబాద్ పండుకొని నేను చేస్తుంది కానీ నాకు ఇష్టం కూడా ఉండదు అది. ఆ ఊళ్ళలో పోతే జనం వస్తారు, కలుస్తారు, అన్న అంటారు, తమ్మిడి అంటాం, మంచి చెడు సావులు బతుకులు కార్యక్రమాలు పార్టీ వ్యవహారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక అక్కడే ఉంటాయి ఎక్కువ. 4 రోజులు రాకపోతే 2-3 రోజులు రాకపోతే అరే సాయాలని ఉత్తరాలు అంటారు, పోతూనే ఉంటాను నేను అట్లా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. సో ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారితో వచ్చిన చిట్ చాట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.